అది నేను చేయబోతున్నాను. కొద్దిగా నువ్వు ఏది కూర్చుకుంటావు, ఏది అనుకుంటున్నావో ఆ దేవుడి బలిపీఠం నుండి అంటున్నాడు. దేవుడు శక్తి నీ మీద ఉంది. యుగోవాదులు లక్ష్య పెట్టి దేశం మీద, లక్ష్య పెట్టి మనిషి మీద కేంద్రీకృతమై ఉంటాయి. ఇప్పుడు ఈ మండపాసాలకు వచ్చిన మీ అందరి మీద ఆయన బదులు మంచి ప్రసంగం వినండి, మంచి మాట్లాడండి. అంగీలో ఉండగా నేను మాట్లాడుతున్నాను, ఆయన ఇంట్లో జరుగుతాయి. ఎంత అందంగా బతుకు తెలిసిన మనం చక్కని జీతం తీసుకుని డిమార్ట్కి వెళ్ళి అన్ని కొనుక్కుని కిస్మిస్లు, పెద్దల పండు, ఏ పండు చెప్పకుండా కాదు, చక్కగా నెలసరిపోయే సరుకులు, ఉప్పులు, పప్పులు, ఈ కట్ట, నెలకు గ్యాస్ పంట, చక్కగా పెద్ద నూనె డబ్బ, దాంట్లో చిక్కుడు కొట్టుకుని ఒక వాటర్ సోమపురంగా తీర్థంగా డబ్బు సంపాదించుకుని ఎవరు కూడా కలగకుండా ఎవరి గురించి మా డాబా క్రమంలో ఏం చెప్తున్నారు, మా డాబా క్రమంలో ఏం చెప్తున్నారు, మా పక్కన వాళ్ళు ఏమనుకున్నారు, పూలకున్న పువ్వులు ఏమనుకుంటే ఎందుకు నువ్వు అందంగా పట్టుకోవచ్చు కదా. అలా చేతలంతా, అలా పప్పులు ఏమి ఉన్నాయి, అలా వచ్చిందంతా పోయేదంతా అని ఎందుకు వెళ్తావు. నీ గురించి నువ్వు చూసుకుని నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, పక్క ఆవిడ పెద్ద ముగ్గేసింది, తెచ్చి మరీ ముగ్గేసేస్తున్నారు. పోటీ తెల్లాటే నేనంటే పోతుంది, అశ్వతం పోగొట్టుకున్నా నీ ముగ్గు పోతుంది. అయిపోతుంది పొద్దునే పెట్టుకోమని ముగ్గు హ్యాపీ విష్ హ్యాపీ విషయం నీకు ఆ ముఖ్యానికి చెప్పాలా, ఆ చెప్పు ముగ్గు అయిపోతుంది. ఎంత అందంగా పట్టుకుంటున్నారు, చక్కని కోడలు వచ్చారు మనకి, చక్కని అల్లుళ్ళు వచ్చారు, చక్కని జాతలు ఉంది మనకి. అదేవిధంగా అందరినీ సమాధానంగా పెంచుకుని శరాకులు పదాలు లేకుండా ఎందుకు ఆయన పనులు నీ మీద ఉన్నాయి. అదేవిధంగా కొబ్బరికాయ మీద చూపట్టు కొబ్బరికాయ ఉండదు, తెల్లకి కొబ్బరికాయ ఉండదు, అది పనులు పడింది అక్కడ పట్టలో కొబ్బరికాయ పోయిందంటే. అలాంటి పనులు కాదు, నీ మీద యెహోవాను లక్ష్య పెట్టే దేశం మీద, లక్ష్య పెట్టే మనిషి మీద ఉంటాయి. అలాగే పనులు నీ మీద ఉన్నప్పుడు ఇవన్నీ గణించవచ్చు, ఇవన్నీ సంపాదించవచ్చు. ఈ 2025 సంవత్సరం వచ్చే వస్తుంది కాబట్టి నువ్వు కొత్త మనిషిగా మారిపోవాలి. నీ నవ్వు, నీ తలపట్టు, నీ మూతి, నీ మొహం, నీ బట్టలు, నీ పనులు, సంపాదించిన డబ్బు దాటం, చక్కగా ఆరోగ్యంగా ఉండటం, ఎలాంటిగా ఒక ప్రవృత్తి పరిగెత్తలు ఒక మంది కలిసిస్తాం. వెళ్ళి పరిగెత్తాలి బాబా, గవర్నమెంట్ ఆసుపత్రికి విజిట్ చేసుకుంటాం కానీ ఒక్క పని కలిసే వెళ్ళలేదంటున్నాడు. ఎంత అందంగా మాట్లాడుతున్నాం తెలిసినా, చాలా అందంగా మాట్లాడుతున్నాం కానీ బతకలేకపోతున్నాం. చెవులు మాట్లాడుతున్నాయి బాబోయ్, మాట్లాడిపోతాయి బాబోయ్, తలకెత్తి వెళ్ళి నా తలకలు అవుతాయి. ప్రశాంతంగా వేడి వేడి అన్నం, అన్నం పొద్దున సాయంకాలం, సాయంకాలం పొద్దురు కాదు. ఎంత అందమైన లైఫ్ దేవుడికి ఇచ్చాడు. కుమార్తె, కుమార్తె, నీ జీవితం నా చేతిలో